హాయ్ హలో. ఈరోజు మీకు నేను హోమ్ మేడ్ పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ప్రాసెస్ కొంచెం ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్. నేనైతే ఒక బంగాళదుంప, ఒక 2 క్యారెట్ అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని వేసేసుకొని కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ అయితే రప్పించుకోవాలి, ఒక 4 విజిల్స్ దాకా. సో దట్ మనకి క్యారెట్ బంగాళదుంప అయితే ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకోవాలి. తర్వాత టొమాటో అయిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్ కూడా చాప్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందులో చాపింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్తో పాటు టొమాటో ఈ రెండు కూడా వేసుకుని కలిపేసుకుని లైట్గా ఉప్పు చల్లుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా మనకి గుజ్జు గుజ్జులా అయితే మగ్గిపోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత మనం ఉడికించుకున్న క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకుని ఒక స్మాషర్ అయితే తీసుకుని అట్లనైతే స్మాష్ చేసుకోవాలి. టమాటా బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఇందులో తొందరగానే మగ్గిపోతాయి. మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప వాటర్ ఉన్నాయి కదా, అవి పడేయకుండా ఆ వాటరే ఇందులో మనం కన్సిస్టెన్సీ చూసుకుని అయితే వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక్క ఉడుకు పట్టిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు ఉంచుకుని మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బ్యాండ్ ఒకసారి కడుక్కొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం, అలానే వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చి 3 వేసుకుని మంచిగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ వేగుతుండగానే ఆనియన్ కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పావుబాజీ మసాలా, మీ దగ్గర ఉంటే జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగుంటుంది. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని బంగాళదుంప పేస్ట్ కలిపేసుకుని అందులోనే కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. దించేసే ముందు ఒక గుప్పడి కొత్తిమీర, అలానే 1 స్పూన్ బటర్ వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. మనకి పావు బాజీలో బాజీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది నిజంగా. పాలు మనం కాల్చుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ప్యాన్ మీద కొంచెం బటరు, అలానే బాజీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పావులు అయితే కట్ చేసుకుని మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కాల్ చేసుకుని తింటే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో. ప్రాసెస్ కొంచెం ఉన్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకోవడం అలాంటైతే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట. పక్కనే కొంచెం ఆనియన్స్, ఒక లెమన్ పెట్టుకుని తింటే స్ట్రీట్ స్టైల్ ఫీల్ వస్తుంది మనకి. ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.